ఒక సమ్ 4-5 ఇయర్స్ బ్యాక్ స్వప్న గారిని మొదటిసారి కలిసి కథ చెప్పడం జరిగింది. తన కథ నచ్చింది. సో, ఆ టైంలో కరోనా అవన్నీ వచ్చేసినాయి. ఎవరితోని చేయాలి, ఎలా చేయాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకునే టైంలో ఆహ్, మా వైజు పాప పుట్టింది. సరే పాప పుట్టింది, బిజీ ఉంటది. ఒక 3-4 మంత్స్ మదర్‌హుడ్. మనల్ని పట్టించుకోలే, మనం వేరే పని చేసుకుందాం అని చెప్పేసి నేను అది ఆలోచిస్తుంటే కరెక్ట్‌గా బాగా గుర్తు. పాప పుట్టిన రెండో రోజుకి ఫోన్ వచ్చింది నాకు. మైట్ బి ఇంకా హాస్పిటల్‌లో ఉండుంటది. ఫోన్ చేసి, ప్రదీప్ ఆ సినిమా ఏమైంది? అదే మరి ఎవరికి చెప్పాలి కథ? విజయ్‌కి చెప్పాలి, వాళ్ళకి చెప్పాలి, ఇంకోరికి చెప్పాలి మాట్లాడుతున్నాం. సో, నాకు అర్థం కాలేదు. అంటే తనకున్న ఒక ఒక మంచి కథను సినిమా చేయాలనే పిచ్చి, ఆ పిచ్చిలో ఒక 10% మనకున్నా కూడా నాకు తెలిసి నేను గ్రేట్ ఫిల్మ్ మేకర్‌ని అయిపోతా. అండ్ తనొక డైరెక్టర్స్ డ్రీమ్ ప్రొడ్యూసర్. జనరల్‌గా మనం ఒక డైరెక్టర్‌గా పోయి ఒక ప్రొడ్యూసర్ కథ చెప్పినప్పుడు కథ చెప్పడం ఒకటి, ఆ కథకు ఏం కావాలి అని చెప్పి మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేసి అవి తెచ్చుకోవడం ఒకటి. మిగతా ప్రొడ్యూసర్‌తో అది కొంచెం కష్టమవుతది. కథ చెప్పినప్పుడు వాళ్ళకు ఏం కావాలి అనేదాన్ని కూడా మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. స్వప్న గారితో ఆ ప్రాబ్లమ్ లేదు. ఆమె కథ చెప్పినప్పుడు డైరెక్టర్‌కి ఎక్కువ క్లియర్‌గా ఆ విజన్ అర్థమైపోతది. నాకు ఇది కావాలి, టెక్నీషియన్ కావాలి, ఇది కావాలని అడగాల్సిన అవసరమే లేదు. కథకి ఏం కావాలో అది ఇస్తది. అందుకే ఈరోజు నేను లెజెండ్స్ తరణి గారు ఆర్ట్ డైరెక్టర్, మది గారు సినిమాటోగ్రాఫర్, మిక్కీ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ పీటర్ హెయిన్స్ మాస్టర్, మా ఎడిటర్ చంటి గారు, ఇంత పెద్ద టెక్నీషియన్స్‌ని వర్క్ చేయడానికి కారణం కేవలం స్వప్న గారు. అండ్ దిస్ ఇస్ వన్ ఇన్సిడెంట్. ఇంకా మాట్లాడుకోవడం చాలా ఉంది. తర్వాత మనం సక్సెస్ మీట్లో మాట్లాడుకుందాం. సెకండ్ మై గార్డియన్ ఏంజెల్ రోషన్. రోషన్‌ను నేను 3 ఇయర్స్ బ్యాక్ కలిసింది. 3 ఇయర్స్ బ్యాక్ అప్పుడు స్వప్న గారు ఎవరితో చేద్దాం, రోషన్ బాగుంటాడు చూడు అంటే ఒక 3 ఇయర్స్ బ్యాక్ వెళ్ళి రోషన్‌కి మెసేజ్ పెట్టి కలిసాను. శ్రీకాంత్ గారు అందరూ ఇంట్లో ఉన్నారు. నేను వెళ్ళేసరికి రోషన్ ఎదురుగా నడుచుకుంటూ వస్తున్నాను రిసీవ్ చేసుకోవడానికి. చూడగానే అరే అమ్మ భలే అయి దొరికేసిండు, క్యారెక్టర్ దొరికింది, నా హీరో దొరికిండు. లోపలికి వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయినాక శ్రీకాంత్ గారు, విజయ్ గారు, రోషన్ కథ విన్నారు. అందరికి నచ్చింది, అయిపోయింది. ఓకే, ఆల్ లాక్. దాని తర్వాత మనకు అందరికీ తెలిసిందే కల్కి అది పెద్ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అది జరుగుతుంది. సో కొంచెం పుషప్ అవుతూ ఉంటే రోషన్ అడుగుతూ ఉంటే స్వప్న గారు కూడా చెప్పేది రోషన్కు, అరే ఎందుకురా వెయిట్ చేయడము, నువ్వు కావాలంటే ఇంకో ప్రాజెక్ట్ చేసుకోండిరా, ఇది కంపల్సరీ మనం చేద్దాము. నేను కూడా రోషన్ వేరే చేసుకోనరా, ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటాను, ఎందుకంటే ప్రైమ్ ఏజ్ కలిసినప్పుడు 21, ప్రైమ్ ఏజ్ ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటానో చేసుకోవచ్చు కదా అంటే, లేదు భయ్య అంటే అంత నమ్మకం ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. లేదు భయ్య, ఈ సినిమా పూర్తి చేసినాకనే నేను వేరే ఏదైనా సినిమా చేస్తా. తన లైఫ్లో తన కెరియర్లో 1000 రోజులు నాకు ఇచ్చాడు. 1000 డేస్. సో మళ్ళీ తర్వాత మనం ఆడుకుందాం సక్సెస్ మీట్లో. ఆల్ ది బెస్ట్ రోషన్ సార్, దట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. స్వప్నగా ఎక్కడుంది? థ్యాంక్ యూ స్వప్న గారు, చెల్లండి, బాయ్. మనం ఒక సినిమా హీరో లాగానో, డైరెక్టర్ లాగానో, ఒక టెక్నీషియన్ లాగానో ఆడియన్స్ మన దగ్గర నుంచి ఒక హ్యూమిలిటీ ఎక్స్పెక్ట్ చేస్తారని. ఎందుకంటే సినిమా ఒక నిత్యావసర వస్తువు కాదు. ఆడియన్స్ మన దగ్గర నుంచి ఒక హ్యూమిలిటీ రెస్పెక్ట్ చేస్తారని మీరన్న ఈ మాట నేను ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాను. అండ్ మది సార్ ప్రదీప్ గారి విజన్ని, ఆయన టెక్నికల్ ఎక్స్పీరియన్స్తో ఈ సినిమాను ఒక మెట్టెక్కిచ్చారు. ఐ థ్యాంక్ హిమ్ అ లాట్ అండ్ థ్యాంక్ యూ. నేను ఇలా ఉన్నానంటే ఆయన వల్లనే. థ్యాంక్ యూ సో మచ్. తోటాధర్ని గారు, ఆయన సెట్కి వెళ్ళినప్పుడు నాకు నిజంగా 1948కి వెళ్ళిపోయామా, ఒక గ్రామంలో ఉన్నామని అనిపించింది. ప్రశాంతంగా పొలాల మధ్యలో ఒక సెట్, హ్యాపీగా ఒక 1.5 year అదే సెట్లో గడిపాం. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ తోటాధర్ని గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిక్కీ గారు, స్వప్నక told me how emotionally connected you are with this project. And thank you for giving me this amazing album. గిరగిర అనే సాంగ్ జనాల్లోకి ఎంత బాగా వెళ్ళిందో మనందరికీ తెలుసు.
Thank you so much, Mickey Garu. I want to work with you again and again. Thank you so much. Anasura, it was lovely working with you. తను వయసు చిన్నదే అయినా ఎక్స్పీరియన్స్ ఒక పాతిక సినిమాలు చేసింది. సో థ్యాంక్ యూ ఫర్ గెటింగ్ ఇన్ దోస్ లేయర్స్, క్యారెక్టర్లో ఎమోషనల్ డెప్త్. థ్యాంక్ యూ సో మచ్, యూ విల్ గో అ లాంగ్ వే. అండ్ లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. హీ ప్లేస్ ది యాంటాగనిస్ట్ of this film, and thank you so much. It was amazing working with you, and to keep up with you in fights and all was very difficult because you're very fit and you know. And సినిమా చేయాలంటే కథతో పాటు తీసే ప్రొడ్యూసర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సినిమా తప్ప వేరే ఏ సినిమా ప్యారలల్గా షూట్ చేయకుండా మొత్తం ఫోకస్ ఛాంపియన్ మీదే పెట్టిన వైజయంతి ఫిల్మ్స్ అండ్ టీమ్ వైజయంతి ఫిల్మ్, థ్యాంక్ యూ సో 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 మచ్. స్వప్న అక్క, ప్రియాంక అక్క, నాగి అన్న అండ్ అబవ్ ఆల్ దత్ గారు, దే ఆర్ లైక్ ఫ్యామిలీ టు మీ. అండ్ దత్ గారు సెట్కి వచ్చి హ్యాపీగా అందరూ బాగున్నారా, తిన్నారా అని చూసుకుంటూ, స్వప్న అక్క ఏమో బ్యాక్గ్రౌండ్లో అన్నీ చూసుకుంటూ, ప్రియాంక అక్క బ్యాక్గ్రౌండ్లో అన్నీ చూసుకుంటూ చాలా హ్యాపీగా జరిగిపోయింది షూట్ అంతా. ఒక ఫ్యామిలీ లాగా తీసాం సినిమా అంతా. అండ్ స్వప్న అక్క, you've seen me grow and we had a long journey. We've had a long journey. అండ్ మీరు వేరే ఏదో సినిమా చేసుకుని రారా, నేను మనది ఎలాగైనా ఉంది కదా, పోస్టర్ కూడా వదిలేస్తా నేను అని చెప్పినా సరే నాకెందుకో ఛాంపియనే నా నెక్స్ట్ సినిమా అనిపించింది. అలా డిసైడ్ అయ్యా. ఎందుకంటే మేము ఎప్పుడు స్టార్ట్ చేస్తామో నాకు తెలియదు, కానీ స్టార్ట్ చేసినప్పుడు ఒక మంచి సినిమా మీ ముందుకు తీసుకొస్తాం అని ఒక నమ్మకం అయితే ఎప్పుడూ ఉండింది. సో థ్యాంక్ యూ సో మచ్ స్వప్న అక్క, ప్రియాంక అక్క, నాగి అన్న ఫర్ డూయింగ్ వాట్ ఎవర్ యూ డిడ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మోటివేటింగ్ మీ ఇన్ ద మార్నింగ్ టుడే విత్ ద మెసేజ్. థ్యాంక్ యూ నాగి అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి థ్యాంక్ యూ సో మచ్. నేను మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోలేను కూడా. థ్యాంక్ యూ సో మచ్. మీ ఫేస్ ఎప్పుడూ నాకు గుర్తుంటుంది ప్రతి ఒక్కరిది, ఎందుకంటే చాలా లాంగ్ జర్నీ ఇది మనది. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్, ఇట్ మీన్స్ అ లాట్. మీ 100% ఎఫర్ట్ పెట్టారు, రైట్ ఫ్రమ్ the direction department, the DOP department, the camera department, the light man, everybody. నేను ఎవరి పేర్లు మర్చిపోను. మనది వైజాగ్లో ఒక ఈవెంట్ ఉంది, అక్కడ ప్రశాంతంగా అందరి గురించి హ్యాపీగా మాట్లాడతా. ఆర్టిస్ట్స్ మన వాళ్ళు అందరి గురించి హ్యాపీగా వైజాగ్ ఈవెంట్లో మాట్లాడతా, ఎవరిని మర్చిపోను. అండ్ నానా ఇవాళ ఈవెంట్కి వచ్చే ముందు నేను రాను నువ్వే వెళ్ళు, ఎందుకంటే నీకు ఒక ఇండివిజువల్ ఐడెంటిటీ ఉండాలిరా. నేను వస్తే డైవర్ట్ అయిపోద్ది, మొత్తం హడావిడి అయిపోద్ది. ఎందుకు అంటే నానా నీ ఐడెంటిటీనే నా ఐడెంటిటీ, అండ్ ఐ యామ్ సో ప్రౌడ్. సో నువ్వు అలాంటివి ఏం పెట్టుకోకు, ఓకే? ఇది ఒక ఫ్యామిలీ ఫంక్షన్, మన వాళ్ళు అందరూ ఉన్నారు, అందరూ ఫ్యామిలీనే. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా నాన్న ద్వారా నాకు చాలామంది పరిచయం అయ్యారు, అందులో మోస్ట్ ఇంపార్టెంట్ చరణ్ అన్న, వ్యక్తి చరణ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ చరణ్ అన్న. వెన్ ఎవర్ ఐ మెట్ యూ, యూ వర్ వార్మ్, welcoming, and back in those days you gave me a trainer to train with in the gym. I remember everything. Thank you so much Anna, thank you so much for coming. And it's not only for me,
everyone in our team worked really hard, and you coming here makes అందరికీ ఇప్పుడు అందరూ ఒక జోష్లో ఉన్నారు మీరు వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ ఈ సినిమా గురించి ఒక చిన్న ముక్కలో చెప్పాలంటే, ఇది మైకిల్ గాడి కథ. ప్రతి ఊరికో చరిత్ర ఉంటుంది. ఇది మన తెలుగు వాళ్ళ చరిత్ర, మన బైరాన్పల్లి చరిత్ర, బైరాన్పల్లి అనే గ్రామంలో ఉండే వీరుల చరిత్ర. అండ్ దాన్ని తీసుకొచ్చినందుకు నిజంగా ప్రదీప్ గారు మీకు థ్యాంక్ యూ సో మచ్. ఛాంపియన్ రిలీజింగ్ ఆన్ December 25th. Everyone, please go watch it. Thank you so much. థ్యాంక్ యూ రోషన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇన్నాళ్ళు మీరు పడిన కష్టం, మీ ఆ బాధ మేమంతా అర్థం చేసుకున్నాము. అండ్ దిస్ ఈస్ గోయింగ్ పడలేదండి. అంటే మీరు ఇంత వెయిటింగ్, అంటే ఒక సినిమా తర్వాత ఒక సినిమాకి ఇంత గ్యాప్ వచ్చిందన్న మీ ఎమోషన్ మేము అర్థం చేసుకోగలుగుతాం. సో ఇది గట్టి కంబ్యాక్ ఇవ్వబోతుంది మీకు. ఫర్ ష్యూర్గా ఈ 2025 మీకు గుర్తుగా నిలవబోతుందని అయితే మేము గట్టిగా చెప్పగలుగుతాం. సో మీరు ఆన్ స్క్రీన్లో ఛాంపియన్గా చేశారు. సో మీ రియల్ లైఫ్లో మీ రియల్ ఛాంపియన్ ఎవరు అంటే ఏం చెప్తారు? మా అమ్మ నాన్న. దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. మా అమ్మ నాన్న, మా చెల్లి, తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో అడ్వాన్స్గా కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తున్నాం. సో తెలుగు సినిమా ప్రేక్షకులందరం కూడా నిజంగా మీ విజయం కోసం వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు ద హోల్ టీమ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. పక్క స్టూడియోలోనే షూటింగ్ చేస్తూ ఉన్నాను కోఇన్సిడెంట్లీ. అండ్ ముందుగా చెప్పాలంటే ఈ ఒకరికి స్పెషల్గా నేను థ్యాంక్ యూ చెప్పుకోవాలి. నేను ఎంతవరకు నా మనసు విప్పి మనస్ఫూర్తిగా నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పానో లేదు నాకు తెలియదు, నాకు గుర్తులేదు. బహుశా చెప్పే ఉంటాను ఎన్నోసార్లు. అంటే చాలామంది హీరోలకి, ఎన్టీఆర్కి మొదటి సినిమా, అల్లు అర్జున్కి మొదటి సినిమా గంగోత్రి, స్టూడెంట్ నెంబర్ 1 రాజ్ కుమారుడు, నాకు చిరుత. మా అందరికీ ఒక కామన్ మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ ఫస్ట్ మా దత్తు గారికి, దాని తర్వాత వైజయంతి సినిమాస్కి, ఫిలిమ్స్కి మనస్ఫూర్తిగా ఇవాళ మరొక్కసారి ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. బహుశా మేమందరం మొదలుపెట్టినప్పుడు చాలామంది ప్రొడ్యూసర్స్ ఉండే ఉంటారేమో, బట్ అందరికన్నా ముందు వచ్చి ధైర్యంగా, అఫ్కోర్స్ మాకు ఏదైనా బ్యాకింగ్ ఆఫ్ ఫ్యామిలీ ఉండొచ్చు, కానీ మేము యాక్టింగ్ ఎలా చేస్తాం తెలియదు, మేము ఎలా పర్ఫామ్ చేస్తాం తెలియదు, ఎలా యాక్సెప్ట్ చేస్తాం తెలియని టైంలో ఒకే ఒక వ్యక్తి వచ్చి ఇంతమంది స్టార్స్ని, యాక్టర్స్ని, అంటే ఇంతమంది వ్యక్తుల్ని యాక్టర్స్గా మార్చి మాకు నిజంగా ఒక మెమరబుల్ జర్నీ ఇచ్చిన దత్తు గారికి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అదే ద్వారలో రోషన్ కూడా ఇవాళ ఛాంపియన్తో వస్తున్నాడు. ఐ విష్ రోషన్ ద ఫస్ట్ సక్సెస్ విత్ దట్ అసోసియేషన్ విత్ వైజయంతి ఫిలిమ్స్. ఆ ఒక్క పేరు మీ వెనకాల ఉంటే చాలు. వి ఆల్ హ్యావ్ సీన్ బ్లాక్ బస్టర్స్ అండ్ సక్సెసెస్. సో కమింగ్ టు ఛాంపియన్, ఐ థింక్ రోషన్ అండ్ మీ హ్యావ్ ట్రావెల్డ్ అ లాట్. చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. నిజంగా ఇందాక నాగార్జున చెప్పినట్టు ఆ పోస్టర్, ఐ థింక్ హీ లుకింగ్ లైక్ అ హాలీవుడ్ హీరో, ఒక యూరోపియన్ ఫిలిం యాక్షన్ హీరో లాగా ఉన్నాడు. చాలా అందంగా ఉన్నాడు. ఇందాకే శ్రీకాంత్ గారికి చెప్తున్నాను, ఏమనుకోకు శ్రీకాంత్ అన్నయ్య, నువ్వు కొంచెం రౌండ్గా ఉంటావు, మనోడు మాత్రం షార్ప్గా ఎలా వచ్చాడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యూటిఫుల్ మనసున్న వ్యక్తి మా శ్రీకాంత్ అన్నయ్య కానీ ఊహ గారు. అతనికి వాళ్ళిద్దరికీ బ్యూటిఫుల్ వ్యక్తి. అది లోపల మనసులో నుంచి ఇంత ప్యూర్గా ఉంటే తప్ప అంత బ్యూటిఫుల్గా బయట ఉండరు. సో రోషన్కి ఉన్న అందం లోపల నుంచి వచ్చిన అందం మొదటిగా. అండ్ ఐ విష్ రోషన్ you're going to have, నాకు మగధీర సెకండ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో నీకు ఛాంపియన్ అంత పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడే చెప్తున్నాడు అన్న, నాకు 3.5 years పట్టింది, బహుశా 1.5 year నుంచి షూటింగ్ అని. 3.5 years వెయిట్ చేశానో ఏదో అన్నాడు. నేను అన్నాను
2 years దాంట్లో ప్రీ ప్రొడక్షన్ చేశావు నువ్వు, నీకు తెలియకుండా. ఈ సినిమాకి అంత మెచ్యూరిటీ కావాలి, యాక్టింగ్ చేయాలన్నా, పర్ఫామ్ చేయాలన్నా, ఈ పాత్రలో అతికిపోవాలన్నా, యూ నీడ్ దట్ మెచ్యూరిటీ. సో ఆ 2 years ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ప్రీ ప్రొడక్షన్. హీ వాజ్ మెంటలీ ట్రైనింగ్ హిమ్సెల్ఫ్ ఈ పాత్రలో కనిపించడానికి. సో మేము కూడా కొన్ని సినిమాలు మీకు కూడా తెలుసు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉన్నాం. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎన్ని రోజులు తీసేవని కాదు. ఐ థింక్ ద ఫిల్మ్ ఇస్ లుకింగ్ సో ప్రామిసింగ్. అండ్ కమింగ్ టు ద పాయింట్, మా ప్రొడ్యూసర్స్, ఇంత బ్లాక్ బస్టర్ ఫాదర్ అండ్ ప్రొడ్యూసర్స్ ఉన్నప్పటికీ అశ్విన్ దత్ గారికి ఇట్ ఈస్ నాట్ వెరీ షాకింగ్ టు హ్యావ్ the same blood running in Swapna and Priyanka. నాకేం ఆశ్చర్యంగా లేదు. వాళ్ళిద్దరు కూడా ఇంత ప్యాషనెట్గా, ఇంత హార్డ్ వర్కింగ్తో అదే బ్లడ్ నుంచి, అదే ఫ్యామిలీ నుంచి వచ్చినందుకు మాకు ఇలాగే పనిచేస్తారనడంలో మాకేమి పెద్ద ఆశ్చర్యంగా లేదు. ఎవ్రీ టీమ్, ఎవ్రీ డైరెక్టర్, ఎవ్రీ యాక్టర్ ఈజ్ రియలీ లక్కీ వెన్ యూ హ్యావ్ సచ్ డెడికేటెడ్ ప్రొడ్యూసర్స్. అండ్ వాళ్ళు చేసిన చిన్న సినిమాలు కానీ ఒక మంచి డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు, యాక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆఖరికి నాగ్ అశ్విన్ గారితో ఒక ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని కూడా ఇచ్చారు. ఐ విష్ యూ క్యారీ యువర్ డాడ్స్ లెగసీ సో బ్యూటిఫుల్లీ అండ్ సో ప్యాషనెట్లీ. బహుశా నాకు కూడా స్వప్న అండ్ ప్రియాంక అవకాశం ఉంటే వాళ్ళ బ్యానర్లో మళ్ళీ చేద్దాం అనుకుంటున్నాను. అంటే నా స్వార్థం ఏంటంటే ఇంత ప్యాషనెట్ పీపుల్తో పని చేస్తే నా పని సరదాగా హాయిగా షూటింగ్ వెళ్ళి వచ్చేయచ్చు, మనకేం శ్రమ ఉండదు. బట్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. దాంతో మన డైరెక్టర్ ప్రదీప్ గారికి, ఐ బిలీవ్ యూ వన్ నేషనల్ అవార్డ్ విత్ యువర్ షార్ట్ ఫిలిం. యువర్ విజువల్స్, యువర్ రస్టిక్ బ్యూటిఫుల్ విజువల్స్ ఆఫ్ 1938 ఆ ఎరాలో తీసింది. ఇట్ ఈస్ లుకింగ్ లైక్ అ క్లాసిక్. నాకు ఒక చిన్న లగాన్ సినిమా విత్ యాక్షన్ ఓరియంటెడ్గా కనిపిస్తుంది నాకు. అది క్రికెట్ అండ్ దిస్ ఇస్ ఫుట్బాల్. బట్ ఐ కెన్ సీ ద వర్క్ దట్ యూ హ్యావ్ పుట్ ఇన్. I can see the intensity you brought out of every actor. Roshan, ఇంత మెచ్యూర్ యాక్టర్గా, అంటే నాకు ఒక 2-3 క్లిప్స్ మీరు రిలీజ్ చేసిన టీజర్లో రోషన్ అట్రాక్టెడ్ మీ అ లాట్. ఆ డోర్ ఫ్రేమ్ పక్కన నుంచుని ఆనుకుని ఒక బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. అలాంటి చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ చాలా మెచ్యూర్డ్గా ఒక యాక్టర్ మామూలుగా ఇస్తాడు. లేకపోతే ఒక డైరెక్టర్ ఎంతో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అయి ఉండొచ్చు. బట్ చాలా చాలా బాగా మోల్డ్ చేశారు మీ యాక్టర్స్ని. సో ప్రదీప్ గారికి ఫస్ట్ కంగ్రాచులేషన్స్ ఆన్ దట్. ఐ విష్ ఆల్ యువర్ హార్డ్ వర్క్ అండ్ ప్యాషన్ దట్ యూ పుట్ ఇన్ టు దిస్ ప్రాజెక్ట్. December 25th యూ విల్ సీ ద రిజల్ట్స్. అలాగే ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఉన్నందుకు ఐ థింక్ దే పుట్ డ్రీమ్ టీమ్ టుగెదర్. ఇలాంటి డ్రీమ్ టీమ్ బహుశా ఏ సినిమాకి జరగదేమో. తోటాతర్ని గారు, పీటర్ హైన్స్, మిక్కీ జే మేయర్, కోటగిరి వెంకటేశ్వర గారు, ఇలాంటి legends who have worked for this film. I really appreciate the producers who supported the director and the whole film like this. And it's sure shot, a champion and a winner already with such a beautiful team supporting the cast and crew. And special mention Anvasra Ranjan. I really have 2 things to say to you. First, I think you're going to get many phone calls from the best production and the best directors in town. Be ready for that. You have chala kalaga undi mee face. Chala kalaga undi mee face. And your performance is very likable, very approachable, very likable. I think you'll have a great future in Indian film industry. And ఇంకో సెకండ్ మాట నాకు ఇందాకే తెలిసింది, స్వప్న గారి ద్వారా తెలిసింది. అమ్మాయి మదర్ టంగ్ మలయాళం, బట్ మన భాష అంటే షీ మస్ట్ బి సో డెడికేటెడ్ టు దిస్. మన భాష నేర్చుకుని, తెలుగు భాష నేర్చుకుని డబ్బింగ్ కూడా తెలుగులో చెప్పిన ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఎవరు అలా చెప్పలేదండి. సో మీ ప్యాషన్కి, మీ డెడికేషన్కి ఐఎమ్ రియలీ ఇంప్రెస్డ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. యా, అలాగే మా నాన్నగారితో తీసిన మున్నాబాయ్ MBBS అండ్ మున్నాబాయ్ జిందాబాద్,
తీసిన ప్రొడ్యూసర్స్ కిరణ్ గారు, జెమినీ ఫిల్మ్స్ కూడా దే ఆర్ కో-ప్రొడ్యూసర్స్ ఇన్ దిస్. జెమినీ గారు, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, కిరణ్ అంకుల్. And all the other technicians, take a back seat, enjoy. You have done a fantastic job to each and every department of Champion. Meerandaru chala baga chesaru. I can clearly see it. And enjoy this process and give your best shot for the next 1 week, 10 days. And December 25th, తప్పకుండా నాకు ఇది బిగ్ స్క్రీన్ మీద చూడాలని చాలా ఆశగా ఉంది. మీరందరూ కూడా ఇది చూసి వాళ్ళందరి హార్డ్ వర్క్ని అండ్ ఇంత బ్యూటిఫుల్ స్టోరీని తెర మీద చూడాలని నాకుంది. సో మీ అందరు కూడా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అగైన్ థ్యాంక్ యూ ఫర్ సో మచ్ టు వైజయంతి మూవీస్, స్వప్న సినిమా అండ్ ద హోల్ టీమ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ చరణ్ గారు. నాకు అర్థమైంది, నేను అడుగుతాను. లేదు, మొత్తం ఆల్మోస్ట్ కవర్ చేశారు. 99.9999% కవర్ చేసేసారు, మ్యాక్సిమం 100%. ఎస్, నాకు అర్థమైంది, అప్డేటే కదా. నేనైతే అడుగుతాను కానీ బలవంతం అయితే పెట్టలేను. పెద్ద అప్డేట్, పెద్ద షూటింగ్ జరుగుతుందండి. ఓకే. సో నెక్స్ట్ అంటే మార్చ్ 27th. మార్చ్ 27th నెక్స్ట్ కంటెంట్ ఏదైనా ఎప్పుడు రాబోతోంది అని? నెక్స్ట్ ఛాంపియన్, దాని తర్వాత సంక్రాంతి సినిమాలు, దాని తర్వాత మేము ఎక్కడో దూరతాంలేండి. Thank you so much, Charan garu. Thank you so much for gracing our event. Thank you so much and all the very best to the whole team of Champion. So December 25వ తారీఖున మనందరం వరల్డ్ వైడ్ గా ఈ ఛాంపియన్ ని కలుసుకోబోతున్నాం. టుడే our PR was our Vamshi Shekhar, event by Shreyas Media, Bharat's #1 movie event and promotional company. Thank you so much. Good night.